అక్బర్పేట భూంపల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతురి వెంకటస్వామి గౌడ్, మహిళా అధ్యక్షురాలు కూతురి సుమలత, సీనియర్ నాయకులు భూంపల్లి భీమరావు మాట్లాడుతూ కొత్త ప్రభాకర్ రెడ్డిని దుబ్బాక నియోజకవర్గం ప్రజలు 2 సార్లు ఎంపీగా, ఇప్పుడు ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలిపిస్తే దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికి ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. గత 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉండగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాలలో అధికారికంగా పాల్గొని ఇప్పుడు మీరు ప్రోటోకాల్ గురించి విమర్శలు చేయడం సిగ్గుచేటని తెలిపారు. వాటికి సంబంధించిన ఆధారాలు మా దగ్గర ఉన్నాయి, రండి బహిరంగ చర్చ చేద్దాం, దీనికి మీరు సిద్ధమా అని డిమాండ్ చేశారు. దుబ్బాక అభివృద్ధిని చెరుకు శ్రీనివాసరెడ్డి గారిని అడ్డుకోవాలని చూస్తే తరిమి కొడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో తాజా మాజీ ఎంపీటీసీ అబ్బుల ఉమారాణి, బాలాగౌడ్, తాజా మాజీ సర్పంచ్ పోతారం అనసూయ ప్రతాప్, మండల ఉపాధ్యక్షులు ముత్తంగి భూమయ్య, మండల ప్రధాన కార్యదర్శి చాట్లపల్లి బాలాగౌడ్, ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు కమట మల్లేశం, సేవాదళ అధ్యక్షులు పాతూరి భూపాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పుద్దోజీ ప్రభాకర్ చారి, కడవెరుగు రమేష్, ఎల్లన్నగారి సురేందర్ రెడ్డి, కూతురి చందు, ఉద్దమారి సతీష్, పల్లె సుధాకర్, బోరెడ్డి హనుమంతరెడ్డి, ఉద్దమారి నవీన్, పోతారం నవీన్, జీడిపల్లి రమేష్, బి యాదగిరి, తిప్పనబోయిన విజయ, తిప్పనబోయిన యాదయ్య పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. టిఆర్ఎస్ పార్టీ నాయకులు నిన్న మాట్లాడుతూ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు 2 సార్లు ఎంపీ అయిందని చెప్పేసి, ఒకసారి ఎమ్మెల్యే అయిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. వాస్తవమే అయ్యా, ఇక్కడ దుబ్బాక నియోజకవర్గ ప్రజలు కూడా వాళ్ళకు ఓట్లేసి బ్రహ్మాండమైన మెజార్టీని ఇచ్చిర్రు. కానీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు 2 సార్లు ఎంపీ అయి ఒకసారి ఎమ్మెల్యే దుబ్బాక నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి ఏంటి అని చెప్పేసి మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఒకటే గ్రహించాలి, ఇంత భారీ మెజార్టీతో గెలిపించిన దుబ్బాక నియోజకవర్గ ప్రజలకు ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం నువ్వు ఏం చేసినావని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. మా చెరుకు శ్రీనన్న గారు మంత్రుల దగ్గరికి తీసుకువెళ్ళి ఈ నియోజకవర్గ సమస్యలను పరిష్కరించి ఇక్కడ అభివృద్ధి చేస్తూ ఉంటే మీరు ప్రోటోకాల్ అని రగడ చేస్తూ ఉన్నారే, మీకు సిగ్గుండాలి. ఎందుకంటే గతంలో మీ గ్రామ పార్టీ అధ్యక్షులు కూర్చున్నారు వేదికల మీద, మండల పార్టీ అధ్యక్షులు కూర్చున్నారు, అదే విధంగా కొబ్బరికాయలు కొట్టిర్రు. మాట్లాడుతున్న నాయకులు అంటున్నారే, నిన్న చేగుంటల ఏదైతే గొల్లపల్లి సబ్ స్టేషన్ లో మాట్లాడిన నాయకులు, గొల్లపల్లి సబ్ స్టేషన్ ప్రారంభోత్సవం జరిగినప్పుడు కూడా నిన్న కూర్చున్న నాయకులు కూడా కొబ్బరికాయలు కొట్టిర్రు. పనులను చేస్తున్నాడని మీ అక్కసుతోటి ఏదైతే ఈ అక్కసు వెళ్ళగడుతున్నారో అది మంచి పద్ధతి కాదు. టీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు పెట్టినటువంటి ప్రెస్ మీట్ ఒకటే, వాళ్ళు మా సీనియర్లకు ప్రోటోకాల్ లేదని చెప్పేసి వాళ్ళు ఎగతాళి చేస్తున్నారు. దానివల్ల మీ ఎంపీ 2 సార్లు గెలిచిండు, ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఏ పని కూడా గెలిచి 8 సంవత్సరం అవుతుంది. దుబ్బాక నియోజకవర్గానికి ఏ అభివృద్ధి కూడా తీసుకురాలేదు. ఇప్పటికీ కూడా మా సీనన్న ప్రతి ఒక్క మంత్రి దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్క మంత్రి దగ్గర కలిసి మా దుబ్బాక నియోజకవర్గానికి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి, ఉచితంగా కావాలి, మా దుబ్బాక నియోజకవర్గం మాకు అభివృద్ధి చేయాలని చెప్పి మా మంత్రులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చి పనులు చేపిస్తే ఓర్వలేక బీఆర్ఎస్ నాయకులు కుంభకాయ గుండా నాయకుల లెక్క రౌడీ రాజకీయాల లెక్క చేసుకుంటూ వాళ్ళు కొబ్బరికాయలు కొట్టేంత స్థానికం నీకు లేదు. ఒక వార్డు మెంబర్ కాదు, మీరు ఒక సర్పంచ్ కాదు, ముత్యం రెడ్డి ముఖం చూసి ఊరుకుంటున్నామని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. అది వాళ్ళ పద్ధతి కాదు. చెప్తున్నాం ఒకటే, మేము మా శ్రీనన్న 24 గంటలు దుబ్బాక ప్రజల కోసం కష్టపడుతున్నాడు. దుబ్బాక ప్రజల కోసం అనునిత్యము ఈ 4 సంవత్సరాలు కూడా తను పని చేస్తాడు. 24 గంటలు దుబ్బాకకు వస్తాడు. కాబట్టి మీరు ఎక్కడ అడ్డుకుంటారో బిడ్డ, మేము కూడా మీరు అడ్డుకున్న సంగతి మేము కూడా చూస్తాము. మేము కూడా మేము తిరిగితే మీరు ఎక్కడ ఉండాలో మేము చూస్తాము. మీరు ఇంకా చెలరేగుతారు అంటే మేము ఈ సంగతి మేము చేస్తాము. ఇంకొకసారి మా చీనన్న జోలికి వస్తే మాత్రము మా చీనన్న పేరు తీస్తే బిడ్డ తస్మాత్ జాగ్రత్త, ఎక్కడ ఉండాలో అక్కడనే ఉండండి మీరు. ఇంకా మరి ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ పెట్టినామని మళ్ళీ మీరు నోరు జారీరనుకో, ఎక్కడ మీ చిల్లర రాజకీయాలు చేస్తే ఊరుకునేది లేదు. ఇప్పుడు ఇన్ని రోజులు ఊరుకున్నాం కానీ ఇప్పుడు ఊరుకునేది లేదు. జై మహిళా కాంగ్రెస్. నిన్న టీఆర్ఎస్ పార్టీ నాయకులు వాళ్ళు ఏం చెప్తున్నారంటే, చెరుకు శ్రీనివాసరెడ్డికి ఏ అర్హత ఉండి కొబ్బరికాయలు కొడుతున్నాడు,
అనే ప్రోటోకాల్ లేదు ఏం లేదని చెప్పి వార్డు మెంబర్ కూడా గెలవడని చెప్పి అనేక రకాలుగా ఇలా ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్నారు. అయ్యా రైతు ధ్యేయం అని చెప్పి రైతు ప్రభుత్వమే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి చెప్తున్నటువంటి మా రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ఆనాడు ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర్ కూడా రైతుల పక్షాన ఆయన రైతు రుణమాఫీ కూడా చేసిండు. అదేవిధంగా ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే అమల్లోకి వచ్చినాక కూడా మేము చేస్తామని చెప్పి 6 గ్యారెంటీలు కూడా ఇప్పుడు కూడా అమలు చేయడం జరిగింది. అదేవిధంగా 2 లక్షల రుణమాఫీ చేసిండు. ప్రజాపాలనలో భాగంగా ప్రజల క్షేత్రంలో ప్రజలను మామేకం చేస్తూ రైతుల పక్షాన నిలబడేటువంటి కాంగ్రెస్ పార్టీ ఇలా దుబ్బాక నియోజకవర్గంలో కనీసము నిధులు లేనటువంటి ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు 2 సార్లు మీరు ఎంపీగా ఉన్నారు. మీరు ఎమ్మెల్యే ఉన్నటువంటి రఘునందరావుకు బీజేపీ ఎమ్మెల్యే అయినటువంటి రఘునందరావును ప్రోటోకాల్ మీద ఆయన గౌరవించిరా? ఫస్ట్ మా సీనియర్లను మీరు విమర్శిస్తారు. ఫస్ట్ మీరు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఎమ్మెల్యేని ఏ కులంలో కూడా ఎక్కడ కూడా ఆయనకు విలువ లేకుండా చేసారు రఘునందరావుకు. మీరు ఒకసారి ఆత్మవిమర్శన చేసుకోవాలి. వేరే నాయకులారా చెరుకు శ్రీనివాసరెడ్డిని మేము ఎక్కడైనా సరే తిరగనియము, అడ్డుకుంటామని చెప్పి మాట్లాడుతున్నారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి పరుస్తుంటే శ్రీనివాసరెడ్డి మీద అనేక రకాలుగా చౌకబారు మాటలు మాట్లాడడం సరైన విధానం కాదు. మీరు ఎక్కడైనా అడ్డుకుంటే ప్రజాక్షేత్రంలో ప్రజల పక్షాన మేము తిప్పుకోదామని చెప్పి అక్బర్పేట గుంపల్లి మండల పక్షాన ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం.